ఈ నెల 22వ తేదీన కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో మినీ మహానాడు నిర్వహిస్తున్నామని, ఈ మహానాడుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులను ఆహ్వానించనున్నట్లు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ శత వసంతాల సందర్భంగా ఆయా జిల్లాల్లో నిర్వహించిన ఈ మినీ మహానాడులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో భారీ ఎత్తున మహానాడుని నిర్వహిస్తున్నామని, 27న 1,00,000 మందికి, 28న 2 లక్షల మందికి భోజన వసతిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జ్యోతుల విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువగళం 100 రోజులు పూర్తి చేసుకుందని, ఈ యాత్రలో తమ యువ నేత లోకేష్ 1250 కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు చెప్పారు. ఈ పాదయాత్రలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను లేవనెత్తి ప్రజా సమస్యలను ఎలిగెత్తి చాటడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రస్తుతం రైతు కంట కన్నీరు మిగులుతుందని, వారిపై ప్రభుత్వానికి ఎటువంటి ప్రేమ లేదన్నారు. తడిసిన ధాన్యాన్ని మండు టెండలో ఎండబెడుతుంటే వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. కారణం రేపు 22వ తారీఖున మినీ మహానాడు పెట్టడం జరుగుతుంది ఇదే ఆఫీస్లోని. ఎందుకంటే మహానాడు పురస్కరించుకుని 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో 100 మినీ మహానాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, కొన్ని దేశాల్లో కూడా చేయడం. ఇక్కడ దాంట్లో భాగంగా మనది 22వ తారీఖున ఇక్కడికి రావడం జరిగింది. 27, 28 కూడా రాజమండ్రిలో పెద్ద మహానాడు జరుగుతుంది. 27వ తారీఖున రామారామి 17,000, 20,000 మందితోటి ఓన్లీ ప్రతినిధులతోటి సమావేశం ఒక ఫస్ట్ డే. ఆ రోజు 1,00,000 మందికి తక్కువ కాకుండా భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే 28వ తారీఖుని ఇంచుమించు 10-15 లక్షల మందితోటి పెద్ద మహానాడిని ప్లాన్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా అందరికీ కూడా భోజన వసతి కూడా అందరికీ కల్పించడం జరుగుతుంది. ఆ మహానాడు సక్సెస్ చేయాలని మీ అందరి ద్వారా కూడా కోరుకుంటూ, అలాగే ఇక్కడ జరిగే మినీ మహానాడికి ఓన్లీ ఇంపార్టెంట్ నాయకులతోటి జరిపించాలి, అతి తక్కువ మందితోటి అని పైన ఏదైతే పార్టీ ఆఫీస్లో హాల్ ఉందో దాంట్లో జిల్లా కమిటీ, స్టేట్ కమిటీ మెంబర్స్ని, అలాగే మండల కమిటీ మెంబర్లని, అలాగా నియోజకవర్గానికి 200-300 మందిని ఇక్కడ తీసుకుని వచ్చి మినీ మహానాడు జరిపించడం జరుగుతుంది.